హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల ఛానల్లో సింపుల్గా ఈజీగా అయిపోయి టేస్టీగా ఉండే గోధుమ పిండి దోశ గురించి తెలుసుకుందాం. సరే, మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే పిండిని కలుపుకోవడం చూద్దాం. మిక్సింగ్ బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్ పెరుగు, అలాగే రుచికి సరిపడ సాల్ట్ వేసి బీటర్తో కలుపుకుందాం. పెరుగు సాల్ట్ కలిసిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మనం ఎలా అయితే చిక్కటి మజ్జిగ చేసుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. అన్ని వాటర్ని ఒకేసారి వేయకుండా కొన్ని వేసుకుంటూ పిండిలో ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మీరు మధ్యలో చెక్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ చిక్కటి మజ్జిగలాగా ఉందో లేదో చూసుకుంటూ కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చూడండి, పిండి బాగా కలిసింది. ఎక్కడ ఉండలు లేకుండా మనకి ఏ కన్సిస్టెన్సీ అయితే కావాలో అలాగా చిక్కటి మజ్జిగలాగా వచ్చింది. ఈ విధంగా పిండిని కలుపుకొని మూత పెట్టి 20 నిమిషాల పాటు నానపెట్టుకుందాం. మీకు టైం తక్కువగా ఉంది అంటే పుల్లటి మజ్జిగ వేసుకొని పిండిని కలుపుకున్నారంటే వెంటనే దోశలు వేసేసుకోవచ్చు. నాకు టైం ఉంది కాబట్టి ఒక 20 నిమిషాల పాటు పిండిని నానపెట్టుకుంటున్నాను. 20 నిమిషాల తర్వాత మూత తీసి చిటికెడు వంట సోడా వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. పిండి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఐరన్ దోశ పెనం తీసుకున్నాను కాబట్టి 2 డ్రాప్ల ఆయిల్ వేసి ఆనియన్తో రబ్ చేస్తున్నాను. ఇలా చేయడం వలన దోశ ప్యాన్కి అంటుకోకుండా వస్తుంది. మీరు నాన్ స్టిక్ దోశ పెనం తీసుకుంటే ఇలా చేయాల్సిన అవసరం లేదు. దోశలు కూడా బాగా వస్తాయి. దోశ ప్యాన్ని మరీ ఎక్కువగా వేడి చేసుకోకండి. అలా చేసుకున్నామంటే మనం దోశలు వేసేటప్పుడు పిండి ప్యాన్కి అంటుకోకుండా గరిటతో పాటు వచ్చేస్తుంది. అందువల్ల దోశ ప్యాన్ లైట్గా వేడి చేసి దోశలు వేసుకోవాలి. ఈ విధంగా దోశ వేసుకున్న తర్వాత చుట్టూ ఆయిల్ అప్లై చేసుకుందాం. దోశని మీడియం లేదా హై ఫ్లేమ్లో కాల్చుకోకండి. లో ఫ్లేమ్లోనే బాగా బ్రౌన్గా వచ్చే వరకు కాల్చుకోవాలి. చూడండి, దోశ బాగా బ్రౌన్గా వచ్చింది కదా. దీన్ని ఇంకో సైడ్కి ఏం తిప్పుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే బాగా కాలింది కాబట్టి. దీన్ని అలాగే ఫోల్డ్ చేసేసి పక్కకు పెట్టుకుందాం. ఈ దోశల్ని పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, ఎర్రకారం దేంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మనకి మార్నింగ్ టైం తక్కువగా ఉన్నప్పుడు దీన్ని బ్రేక్ఫాస్ట్ లాగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని చూసేయచ్చు. థ్యాంక్ యూ.